సిఎస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయం చేయడం జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎప్పుడన్నా కానీ ప్రకృతి విపత్తి వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇంత మునుపు హరికేన్ అప్పుడు నేను చూశాను, తర్వాత ఉదూ తుఫాను వచ్చినప్పుడు చూశాను. అదే సమయంలో ఇంకొక పక్కన ఏదైతే తిత్లీ తుఫాను కూడా నేను అటెండ్ అయ్యాను. ఈ 3-4 తుఫాన్లు చూసిన తర్వాత అధ్యక్ష, ఇప్పుడు కూడా ఈ 5-6 జిల్లాలో వచ్చిన విపత్తు వల్ల ఇమీడియట్గా తాత్కాలికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాంట్ ఇది కూడా రిలీఫ్ ఇవ్వాలి. అందుకని ఈ సభ ద్వారా వారందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబానికి, నష్టపోయిన కుటుంబాలకి 25 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కేజీ పొటాటో, 1 కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నాయి. ఎప్పుడు ఇవ్వని విధంగా ఎవరైతే ఇళ్ళు పూర్తిగా నీళ్ళు వచ్చి ఇబ్బంది పడ్డారో, అదే మరి క్యాంపులకు తీసుకుపోయి పెట్టారో, అలాంటి ఇళ్లకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం. ఈ రెండు చేసిన తర్వాత ఇప్పుడే ఇక్కడే అగ్రికల్చర్ మినిస్టర్ని, రిలీఫ్ మినిస్టర్ గారిని కోరుతున్నారు. రేపు నాకు నీతి ఆయోగ్ మీటింగ్ ఉంది. నేను ఢిల్లీకి పోకపోతే నేనే వచ్చేవాడిని. మీరిద్దరూ వెళ్ళి ఇక్కడే గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క వరద బాధితుల్ని పరామర్శించడమే కాకుండా వరద నష్టాన్ని అంచనా వేయండి. ఏ పంట ఎంతవరకు సబ్మర్జెన్స్ అయింది, ఏదైనా రికవర్ అయిందా, రికవర్ కాకపోతే ఏం చేయాలి, ఏం చేస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వాలి, మళ్ళీ రైతు కోలుకోవడానికి ఏమి ఇవ్వాలో ఒకసారి నాకు రికమెండ్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా ఇంతవరకు మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఆ నామ్స్కు తగినట్టు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు షాపులపై దాడులు నిర్వహించారు. విజయవాడ పట్టణంలో పలు తినుబండారాల షాపులు, బేకరీలు, తినుబండారాలు తయారు చేసే కార్ఖానాలను తనిఖీ చేసే సందర్భంగా లోటస్ ల్యాండ్ మార్క్లో ఉన్నటువంటి సాయి హోమ్ ఫుడ్స్ అనేటువంటి ఒక కూరగాయలు, పచ్చళ్ళు, పొడులు, కారపొడులు తయారు చేసే చిన్న కంపెనీ పైన ఆకస్మికంగా దాడి చేయడం అనేది అందిన సమాచారం మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ ఎలాంటి లేబుల్స్ లేకుండా తయారు చేస్తున్నారు అనే అభియోగము, లైసెన్స్ లేకుండా చేస్తున్నారని. సో అవి మా తనిఖీలో కనబడ్డాయి. వాటిని మేము ఆల్మోస్ట్ దాదాపు 10,000 రూపాయల విలువ గల కూరగాయలను మరియు కారపొడులు లాంటివి కూడా సీజ్ చేసేసి వాళ్ళ మీద మేము చర్య తీసుకోబోతున్నాము. అలాగే వీళ్ళు రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకొని చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా అర్లియర్ ఒక లోకల్ ఏరియాకి తీసుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి లేదు. దానికి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చాము. లైసెన్స్ తీసుకోమని నోటీస్ ఇచ్చాము. లైసెన్స్ పొందే వరకు కూడా వీళ్ళు ఎలాంటి వ్యాపారం నిర్వహించడానికి వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేశాము. సో ఈ సందర్భంగా ఇలా 11 మంది వీళ్ళందరికీ కూడా, అంటే ఈ తయారీదారులందరికీ కూడా ఈ ద్వారా హెచ్చరించేది ఏంటంటే, ఎలాంటి నియమ నిబంధనలకి విరుద్ధంగా తయారు చేసే ఆహార పదార్థాలు అమ్మటం కానీ, తయారు చేయడం కానీ, నిల్వ చేయడం కానీ చట్టవిరుద్ధ నేరం కాబట్టి వాటికి తగిన శిక్షలు ఉంటాయి. దయచేసి మీరందరూ గమనించి లైసెన్సులు అట్లా పొంది ఆ నియమ నిబంధనలు పాటించి మేము వ్యాపారాలు నిర్వహించుకోవాలని కూడా మీ ద్వారా తెలియదు. అజిత్ సింగ్ నగర్ 59వ డివిజన్ నందు ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమాన్ని శుక్రవారం 59వ డివిజన్లో నిర్వహించడం జరిగింది.
జిల్లా నూతన ఎస్పీ శివప్రతాప్ కిషోర్ వార్షిక తనిఖీల్లో భాగంగా నేడు నూజివీడు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనం నూజివీడు రూరల్ సర్కిల్ ప్లస్ నూజివీడు సబ్ డివిజన్ నూజివీడు ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్స్ ఒకసారి నాకు జిల్లా కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఒకసారి ఏరియా మీద అవగాహన తెచ్చుకోవడానికి ప్లస్ మా పోలీస్ స్టేషన్స్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్లస్ స్టేషన్లో రికార్డ్స్ కానీ మా ఆఫీసర్స్ ఒకసారి మెన్తో కూడా కలిసి అట్లాగే ఇక్కడ ప్రజల్ని ఇక్కడ ఊరిని కూడా కొంచెం పరిచయం చేసుకోవడానికి చూడడానికి ఇక్కడ ప్రాంతం మీద కొంచెం అవగాహన కలిగించుకోవడానికి ఏరియాకి రావడం జరిగింది. అండ్ దెర్ ఇస్ నథింగ్ బట్ ఎ రొటీన్ ఇన్స్పెక్షన్. సి ఇక్కడి నుంచి కొంచెం తెలుసుకున్నాక ఇక్కడ ఏరియా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇంకా ఏం బెటర్ చేయొచ్చు, ఆల్రెడీ ఏం బెటర్ చేస్తున్నారు అది కొంచెం స్టడీ చేసి వీళ్ళు టికెట్ ఫర్దర్. సార్ గతంలో కూడా పాత ఎస్పీ గారు కూడా వినియోగించాం, తప్పకుండా చూస్తూ ఉన్నారు కానీ ఎటువంటి ప్రతిఫలం లేదు. ఇప్పుడేమన్నా మీరు వచ్చిన తర్వాత ఏమన్నా దీని మీద ఏమన్నా సిబ్బంది కొరతపై అందించుకున్నారు? సిబ్బంది కొరత అనేది రిక్రూట్మెంట్ మీద డిపెండ్ అవుతుందండి. అది స్టేట్ వైడ్ కూడా డీజీ గారు కూడా చెప్పడం జరిగింది. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్రెడీ రిక్రూట్మెంట్. కొత్త రిక్రూట్మెంట్ జరుగుతుంది. కొత్త రిక్రూట్మెంట్ జరిగినాక కూడా ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫిషియెంట్గా ఏ ప్రాంతానికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న ఎక్సర్సైజ్ త్వరలోనే మేము ఇంటర్నల్గా చేస్తాము. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్లో వాళ్ళని ఎఫిషియెంట్గా ఎలా వాడుకోవాలన్నది. ఇంకొకటి ముఖ్యంగా పబ్లిక్ కోఆపరేషన్ కూడా మనకు కావాలి. ఇప్పుడు జనాభా చాలా పెరుగుతుంది, మన హౌస్ హోల్డ్స్ చాలా పెరుగుతున్నాయి. ఓన్లీ పోలీస్ మ్యాన్ మీద మాత్రమే కాకుండా ఇప్పుడు చాలామంది పబ్లిక్ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవడం ద్వారా కావచ్చు, లేకపోతే ఈ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా కావచ్చు, రకరకాల మార్గాల్లో పోలీస్కి కూడా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక డిటెక్టివ్ ఒక సమాచారం చేరవేయగలిగి ఇంటెలిజెన్స్ ఏజెంట్ లాగా కూడా ఉన్నారు. కాబట్టి మేము అందరి ప్రజల సహకారంతో కూడా ఏదైతే ఈ సిబ్బంది కొరత కొంచెం సమస్య ఉందో విల్ ట్రై టు మేనేజ్ ఇట్. గంజా ఎక్కువగా ఇది అవుతుంది, కేసులు అయితే నమోదు అవ్వట్లేదు, దాని మీద ఏం చర్యలు తీసుకుంటారా? ఈ గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మనము స్పెషల్ డ్రైవ్ తయారు చేసుకుంటున్నాము. ఆల్రెడీ గంజాయి కేసుల్లో ఉన్న ముద్దాయిలు ఎవరు, వాళ్ళు ప్రస్తుతం బెయిల్ మీద ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, అలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ గంజాయి మీద కూడా స్టేట్ వైడ్ కూడా 100 days యాక్షన్ ప్లాన్ మీద కూడా నడుస్తుంది. దాని మీద ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం యువకులతో కూడా మా డిఎస్పీ ఆఫీస్ ర్యాంక్ ఆఫీసర్స్ నుంచి అందరూ కూడా వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేస్తారు. ఈ గంజాయి మీద ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విల్ స్టార్టెడ్ వర్కింగ్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ అభివృద్ధిని మరిచారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇలాంటి కాలనీలన్నీ కూడా నెగ్లెక్ట్ చేయబడ్డాయి. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న పబ్లిక్ని సఫర్ చేయాలనే ఉద్దేశంతోనే చిన్న పనులు, ఇక్కడ డ్రైనేజ్ పొంగి ఎదురుగున్న హాస్పిటల్ కూడా ఖాళీ చేసే పరిస్థితి. అంటే అది 2 లక్షల రూపాయలు పెట్టుకుంటే దాన్ని ఇమ్మీడియట్గా క్లీన్ చేయొచ్చు. కానీ అలాంటి ఆలోచన కానీ లేదా అలాంటి ఉద్దేశం కానీ ఆ ప్రభుత్వానికి లేకపోవటం వల్ల కాలనీల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు దీని యుద్ధ ప్రతిపాదికన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రిపేర్లు నిన్న ఎంపీ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. దీనికి ప్రత్యేకమైన నిధులు రేపు ఫైనాన్స్ దీంట్లో కానివ్వండి దీన్ని తీసుకొచ్చి మొత్తం విజయవాడ నగరంలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ప్రక్షాళన చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా స్టార్మ్ వాటర్ డ్రైన్ కూడా సగం మిగిలిపోయిన నిధులు, కొత్తగా కూడా నిధుల అవసరం తీసుకొచ్చి ఈ 2 కార్యక్రమాలని ఈ 5 సంవత్సరాల ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా వర్షం పడితే చుక్క నీరు కూడా రోడ్డు మీద నిలబడకుండా డ్రైన్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడా రోడ్ల మీద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగకూడదు. ఇంకా కూడా ఎవరన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే అన్నీ కూడా తీసుకోవాలి. ఇదంతా కూడా అప్పుడే నగరం పరిశుభ్రంగా ఉండే అవకాశం. రోడ్లు అంటారా ఎప్పుడైనా వేసుకో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగ్గా లేకుండా రోడ్లు వేస్తే మరలా దానికోసం ఇవాళ సిమెంట్ రోడ్డు ఉంది, దీనికోసం మరలా పగలగొట్టాలి. అందువలన ఇది ఒక కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్తాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి తత్వమతి నిన్న చూసాం. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ప్రెస్ వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళు వచ్చి అయ్యా 36 మంది చచ్చిపోయారన్న 40 వాళ్ళ పేర్లు ఇవ్వండి మేము లిస్ట్ చేసుకుంటామంటే ఆయన పారిపోయాడు పేర్లు ఇవ్వకుండా. అంటే అబద్ధాలని గతంలో మీ అందరు గుర్తుండదు.
ఒక డిఎస్పి ప్రమోషన్లో 30 మందిలో 27 మంది ఒకే సామాజిక వర్గం, అది కూడా ఆ రోజున ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన ప్రారంభం అయ్యిందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది. ప్రజల వద్దకే పరిపాలన. ఏసీ రూముల్లో కూర్చొని గతంలో ఎమ్మెల్యేలు మరి ఎక్కడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళకి కలిసేవాళ్ళు కూడా కాదు. ఇవాళ ప్రజల వద్దకే ఎమ్మెల్యే, ప్రజల వద్దకే మా కార్పొరేటరు. నిత్యం ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజల్లో ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు వింటున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారుల్ని, ఏఈల్ని, పోలీసు సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ని, అలాగే శానిటేషను, అలాగే వాటరు, ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా, సచివాలయ సిబ్బంది కూడా మాతో రావటం వల్ల ప్రజలు ఏ ఇబ్బందులు అయితే చెప్తా ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మా ఉద్దేశం గెలుపుని మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. గెలుపు మాకు ఒక బాధ్యతనిచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏ నమ్మకంతో మాకు ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇవాళ అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సమయంలో అసెంబ్లీలో ఉంటున్నాం, అసెంబ్లీ అయిపోయినాక ప్రజల్లో తిరుగుతున్నాం. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఇదొక మంచి వేదిక అయింది. ఇవాళ ఎక్కడికక్కడ సమస్యలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారం మరి ఇప్పటికీ ఈ నెలన్నరలోనే చాలా వరకు చేయగలుగుతున్నాం. త్వరలో నిధుల సమస్య కూడా కొంత ఉంది. ఇటు నగరపాలక సంస్థల నిధుల సమస్య ఉంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది. ఈ నిధుల సమస్యను కూడా అధిగమించే విధంగా ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేయమన్నాం. రోడ్లు ఉన్నాయి వేయాల్సినవి, డ్రైనేజీలు ఉన్నాయి, అట్లాగే పార్కులు బాగు చేయాలి. ఆ పార్కుల్లో ఆడవాళ్ళకి, స్థానిక మహిళలకి ఉపయోగపడేటట్టుగా జిమ్ ఎక్విప్మెంట్లు అవన్నీ కూడా పెడుతున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఆ గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ఇళ్ళు, అలాగే వీళ్ళకి రిజిస్ట్రేషన్లు కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. 2019-24 మధ్య ఏ ఎమ్మెల్యే కూడా వీళ్ళ మధ్యకి రాలా, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ప్రభుత్వ ప్రతినిధి కూడా వీళ్ళ గోడి వినలా, ఏ ప్రజాప్రతినిధి కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించాల. మళ్ళీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, నేను శాసనసభ్యుడు అయినాక ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలను అడియాశలు చేయకుండా పనిచేస్తాం, ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.